ఇక్కడ తాగునీరు కొరతగా ఉంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు కొరతగా ఉన్నాయి. భారీ వర్షాల వల్ల కూరగాయలు కొరతగా ఉన్నాయి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ షార్ట్ సప్లైను ఉపయోగిస్తాం. ఇన్ షార్ట్ సప్లై అంటే కొరతగా ఉండడం. ఇక్కడ తాగునీరు కొరతగా ఉంది. ఇక్కడ తాగునీరు కొరతగా ఉంది. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై హియర్. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై హియర్. ఇన్ షార్ట్ సప్లై అంటే కొరతగా ఉండడం. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై హియర్ అంటే ఇక్కడ తాగునీరు కొరతగా ఉంది. మహమ్మారి సమయంలో మాస్కులు కొరతగా ఉన్నాయి. మహమ్మారి సమయంలో మాస్కులు కొరతగా ఉన్నాయి. మాస్క్స్ వర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూరింగ్ ద పాండమిక్. మాస్క్స్ వర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూరింగ్ ద పాండమిక్. ఈ రోజుల్లో ఉద్యోగాలు కొరతగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఉద్యోగాలు కొరతగా ఉన్నాయి. జాబ్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై దీస్ డేస్. జాబ్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై దీస్ డేస్. భారీ వర్షాల వల్ల కూరగాయలు కొరతగా ఉన్నాయి. భారీ వర్షాల వల్ల కూరగాయలు కొరతగా ఉన్నాయి. వెజిటబుల్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూ టు హెవీ రెయిన్స్. వెజిటబుల్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూ టు హెవీ రెయిన్స్. ఈ దుకాణంలో బియ్యం కొరతగా ఉంది. ఈ దుకాణంలో బియ్యం కొరతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.